అమ్మ మీ పేరు? షేక్ జమరుద్దీ అని. సమృద్ధి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీనికోసం పోటీ పడుతున్నారు? నేను 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఆల్మోస్ట్ 6 years. అంటే మీరు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు కదా, అంటే అప్పుడు ఎలా అనిపించింది? నోటిఫికేషన్ వస్తుందన్న ఆశలు ఉన్నాయా? అప్పుడు వస్తుందని అనుకున్నాము, కానీ ఆ 5 yearsలో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు సార్. 2024లో మెగా డిఎస్సి వచ్చింది, రాసాం సార్. దేవుని వల్ల సక్సెస్ అయింది. సక్సెస్ అయింది అంటే అనుకున్నారా? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ గెలవగానే నోటిఫికేషన్ ఇచ్చింది, ఇట్లా ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారా? ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్, అందుకే డెఫినెట్గా వస్తుందని అనుకున్నాము. 24 గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వస్తుందని అనుకున్నాము. అంటే వాళ్ళు చెప్పారు కదా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు కూడా అలానే చేస్తారు అనిపించలేదా? లేదు సార్, అలా ఏం అనిపించలేదు. కాన్ఫిడెన్స్ ఉన్నింది, డెఫినెట్గా నమ్మకం ఉన్నింది, అందుకే. మీ పేరండి? బొజుగు సువర్ణ సార్. ఎక్కడ నుంచి? విలేజ్ సార్, కర్నూలు డిస్టిక్, కర్నూలు డిస్ట్రిక్ట్, గూడూరు. ఇప్పుడు దేంట్లో సెలెక్ట్ అయ్యారు? ఏ సిలబస్ లో సెలెక్ట్ అయ్యారు? లేదంటే ర్యాంక్ ఎంత వచ్చింది? ర్యాంక్ వచ్చేసి 975 వచ్చింది సార్. కర్నూలు డిస్టిక్ తరపున ఎస్జిటిలో సెలెక్ట్ అయినాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 1 year సార్. 1 year. చాలా షార్ట్ టర్మ్ లోనే క్రాక్ చేయగలరు. ఎస్ సార్. ఓకే, అంటే గతంలో 5 సంవత్సరాలు చూసాం కదా మెగా డిఎస్సి అని చెప్పి, ఆశ తప్పితే కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నమ్మకం ఉందా వచ్చింది, లేదంటే నోటిఫికేషన్ ఇస్తారు జాబ్ వచ్చింది అని? నమ్మకం వచ్చింది సార్, ఎందుకంటే 2019లో మాది అయిపోయింది సార్. అప్పటి నుంచి మాకేమీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు 2025లో విడుదల చేశారు. అయితే మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది సార్. ఇంకా చాలా సంతోషం. ఓకే, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేశారు నోటిఫికేషన్స్ కోసం, ఒకేసారి నోటిఫికేషన్ అవటం, మీరు అన్నట్లుగా ముగ్గురు ఒకేసారి సెలెక్ట్ అవటం ఎలా అనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గెలిచి ఆ నోటిఫికేషన్ విడుదల చేసి మాకి గొప్పగానే ఉంది సార్. ఇంకా మొత్తానికి. ఓకే బ్రదర్, మీ పేరు? రవీంద్ర. ఎక్కడి నుంచి? కడప. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారు ఏంటి? ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, 7th ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్లో. ఫైనల్ అంటే ముందుగా గత 7 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 వరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేశాడని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశం. వీళ్ళు కూడా ఇలానే చేస్తారేమో, లేదంటే 2029 ఎలక్షన్ కదా 2028లో ఇస్తారేమో అన్న అనుమానం కానీ, లేదంటే అసలు ఇస్తారా లేదా అన్న అనుమానం కానీ మీకుందా? లేదండి, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారి పాలనకి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎట్లా అంటే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ బాబు వచ్చారంటే జాబ్ అన్నట్టు ఒక నానుడి అందరికీ ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్గా ఉంటుంది అనేసి నమ్మకంతో ఆల్మోస్ట్ నేనైతే బెంగళూరులో వర్క్ చేస్తున్నా. కానీ ఆ జాబ్ కూడా వదిలేసి ఈ ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది, తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చిన వెంటనే జాబ్ గ్యారంటీగా వస్తుంది అనేసి నేను కావాలనేసి జాబ్ వదిలేసి మరీ వచ్చేసా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు కృష్ణకిషోర్ సార్. కృష్ణకిషోర్, నంద్యాల నుంచి వస్తున్నా సార్. దేంట్లో సెలెక్ట్ అయ్యారు సార్? ర్యాంక్ ఏంటి? నాది టీజీటీ సైన్స్ సార్. నాది 135 ర్యాంక్ సైన్స్ టీజీటీలో. ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేశాను సార్. తర్వాత సార్ గారు నాయుడు సార్ గారు మంచి డిఎస్సి ఇచ్చారు. ఇందులో కష్టపడి చదివాను. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ జాబ్ క్రాక్ చేయడానికి? నేను సార్ యాక్చువల్గా అయితే 1 year 8 months ప్రిపేర్ అయ్యాను అంతే సార్. 8 monthsలో వచ్చేసింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంటే మానేసి 8 months కూర్చున్నాను, వచ్చేసింది సార్. అంటే హోప్ ఎలా వచ్చిందంటే అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు, లాస్ట్ 8 months నుంచే స్టార్ట్ అవ్వాలి, లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అన్న హోప్ ఎలా వచ్చింది? అంటే ఇంతకుముందు నీట్ సిలబస్ అవి చదువుతుంటే సార్, స్కూల్లో మంచిగా చెప్పేవాడిని, దానివల్ల నాకు ఈజీ అయిపోయింది సార్. అది ఉపయోగపడింది సార్. మేడం మీ పేరు? స్వప్న అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు డిస్టిక్, ఎమ్మిగనూరు. కర్నూలు డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఈ డిఎస్సికి? మేము లాస్ట్ 6 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. కానీ లాస్ట్ ప్రభుత్వంలో ఒక డిఎస్సి కూడా లేనందుకు అప్పుడే ఉద్యోగం సాధించలేకపోయాం సార్. ఇప్పుడు చంద్రబాబు సార్ హయాం వల్ల ఒక ఉద్యోగం సాధించినాం సార్. ఇంత భారీగా ఉద్యోగాలు వేయడం వల్లనే సాధించగలిగాం. చాలామందికి ఉద్యోగాలు ఈసారి వచ్చాయి. కర్నూలు డిస్టిక్లో ఎక్కువ ఉద్యోగాలు వేయడం వల్ల అందులో మేము కూడా ఒకరయ్యాము. సో అంటే మెయిన్గా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మీరు ప్రిపేర్ అవడం స్టార్ట్ అయినట్లు అయింది. కంటిన్యూ ఉన్నా సార్, కానీ ఒక డిఎస్సి కూడా వేయనందున జగన్ హయాంలో ఒక కూడా పోస్ట్ సాధించలేకపోయాం. ఇప్పుడు వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మీకు అప్పుడు ఏమనిపించింది మేడం? అంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ఇప్పుడు క్యాలెండర్ మారుతుంది, మనం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వచ్చాడు కంటే ఒక ఆశ చూపించుకుంటూ వచ్చారు కదా మీరు. దానికోసం అంటే ఈగర్గా వెయిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమనిపించేది అప్పుడు?
ప్రతి సంవత్సరము అంటే మేము నమ్మే వాళ్ళం సార్, మా ప్రిపరేషన్ మాత్రం ఆపలేదు. వేస్తారు అనుకునే ప్రిపేర్ అయ్యే వాళ్ళం. కానీ చంద్రబాబు సార్ వల్ల ఈసారి ఉద్యోగం సాధించగలిగాం సార్. మేడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? మీ హస్బెండ్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు జాబ్ క్రాక్ చేయటం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. లిటరల్గా అంటే మేము ఎన్ని ఇయర్స్ నుంచో వెయిట్ చేస్తున్నాం 2022కి వదులుతాడని, టెట్ నోటిఫికేషన్ అని. మేమంతా, నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా ప్రిపేర్ అవుతూ వాడు వదలకపోవడం వల్లనే లాస్ అయ్యాము. సో నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఇదే వస్తుంది, మాకు వదులుతుందనే హోప్ ఉంది మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కూడా. అంటే ఇప్పుడు మీకు హోప్ ఉందా అండి? అంటే మీరు చెప్పారు కదా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి, ఒకవేళ 5 సంవత్సరాలు వాళ్ళు టైం పాస్ చేశారు, వీళ్ళు కూడా అలానే లాస్ట్ ఖచ్చితంగా వదులుతారు అనేది నమ్మకం. ఏంటి ఆ నమ్మకం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అనమాట. సో టీచర్స్ ఆయన హయాంలోనే ఎక్కువ మంది రిక్రూట్మెంట్ అయ్యారనేసి ఆ హోప్తో ఆయన వదులుతాడన్న ఉద్దేశంతో మేము ఓటు కూడా వేస్తాం. బ్రదర్ మీ పేరు? సార్ నా పేరు కే నాగార్జున సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ అండి. మీరు దీనికి ఈ జాబ్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతారు? సార్ నేను 1.5 year నుండి కష్టపడుతాను సార్. అవును సార్, నేను ప్రజెంట్ పిహెచ్డి చేస్తున్నాను సార్ నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు. మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలగుర్తి విలేజ్ సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్. ఆయన గత సంవత్సరంలో మేము డిఎస్ నోటిఫికేషన్ వస్తుందని మేము రాజకీయ జగన్మోహన్ హయాంలో కానీ ఎంతో ఎదురు విషయంగానే నిరాశ ఎదురైంది సార్. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి సంతకం, సీఎం అయిన తర్వాత మొదటి సంతకం చేసి అసలు మాలాంటి నిరుద్యోగులకు 16,000 పోస్టులతో 16,347 పోస్టులు ఇచ్చి మా నిరుద్యోగులలో మాకు ఒక వెలుగుని పంచడానికి మేము చాలా ఆనందంతో అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను సార్. డిఎస్సి పైన చాలా రకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే బయటికి రావడం జరిగింది. చాలా వరకు లంచాల వల్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరు ఏమైనా లంచం? సార్ అలాంటిది ఏం లేదు సార్, మాకు లంచాలంటే ఏం తెలియదు సార్. అలాంటి ₹1 అనేది మేము ఇచ్చుకోలేదు సార్. అలాంటి ఏం లేదు సార్. న్యాయపరంగా ఏ విధంగా జరిగించాలో ఆ విధంగానే న్యాయపరంగా 200కి 100కి 200% న్యాయ విధంగా జరిగిందనేది నా ఆశ సార్. మరి డిఎస్సిని ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ చేతగానే అనుకుంటా సార్ నేను. అదే సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.